డిఎల్ అండ్ సిఓ అనేది ఒక సబ్జెక్ట్ అనమాట. నాకు సెకండ్ ఇయర్లో అయితే ఉందన్నమాట. ఈ సబ్జెక్ట్ అనేది గేట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. వీటిల్లో ఫస్ట్ అసలు మనం కొంచెం లిటిల్ బిట్ బేసిక్స్ తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్తా. ఇప్పుడు డెసిమల్లో ఇప్పుడు 0 ఉందనుకుందాం. ఇప్పుడు బైనరీలో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బైనరీలో వచ్చేటప్పటికి ఇది 1th ప్లేస్, 2th ప్లేస్, ప్లస్ 2nd ప్లేస్, 4th ప్లేస్, 8th ప్లేస్ అనుకుందాం. ఇక్కడ 0 పెట్టామనుకో 1th ప్లేస్లో 0, 2nd ప్లేస్లో 0, 4th ప్లేస్లో 0, 8th ప్లేస్లో 0. సో ఫైనల్గా ఇదేంటి 0 డెసిమల్లో 0 అని మనం బైనరీలో ఇలా రాస్తాం. అది ఇప్పుడు 1 ఉంది. బైనరీలో ఎలా రాస్తాం? ఇప్పుడు 1 ఎలా రాస్తాం చెప్పండి. ఇక్కడ 8th ప్లేస్లో 0 పెట్టుకుంటాం, 4th ప్లేస్లో 0 పెట్టుకుంటాం, 2nd ప్లేస్లో 0 పెట్టుకుంటాం. ఫస్ట్ ప్లేస్కి వచ్చేటప్పుడు 1 పెడితే ఇది ఏమైంది 1 అయిపోద్ది. నెక్స్ట్ అలానే 8 కావాలనుకుంటాం. 8 కావాలంటే ఏం చేస్తాం? ఇక్కడ 1 పెడతాం, మిగిలిన అన్ని 0లు పెడతాం. 4 కావాలంటాం, ఏం చేస్తాం? ఇక్కడ 0 వేసుకొని కరెక్ట్గా 4th ప్లేస్లో 1 పెట్టుకుంటాం, మిగిలిన అన్ని 0లు పెడతాం. ఇదేంటి 4th, ఇదేంటి 8th. ఎలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొత్తం ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడు డెసిమల్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? మన డెసిమల్లో 0 ఉంది. బైనరీలో వచ్చేటప్పటికి మనం 4లు 8th ప్లేస్లో 0 పెడతాం, 4th ప్లేస్లో 0 పెడతాం, 2th ప్లేస్లో 1th ప్లేస్లో 0లు పెట్టేస్తాం. 1 వస్తే మనం ఇలా రాస్తాం బైనరీలో. అదే 2 వస్తే ఇలా రాస్తాం, అంటే 2nd ప్లేస్లో పెడతాం 1. 3 వస్తే ఈ 2nd ప్లేస్ 1 ప్లేస్ కలిపితే ఎంత అయితే మొత్తం 3 అయింది కాబట్టి ఇలా రాస్తాం 2nd ప్లేస్లో వచ్చేటప్పటికి. నెక్స్ట్ అలాగా ఇంకేంటి 4th ప్లేస్లో వస్తే ఇలా రాస్తాం అన్నమాట. 5th ప్లేస్లో వస్తే ఇక్కడ పెడతాం, 4th ప్లేస్లోను 1th ప్లేస్లో పెడతాం 1 అనేది. అలాగే 6th ప్లేస్లో వచ్చేటప్పటికి 1 అనేది 4th ప్లేస్లో, అలాగే 2nd ప్లేస్లో పెడతాం. అప్పుడు 4 + 2 ఎంత? 6. నెక్స్ట్ వచ్చేటప్పటికి 7 ఎలా రాస్తాం? 4th ప్లేస్ ప్లస్ 2nd ప్లేస్ ప్లస్ 1 ప్లస్ 1 మొత్తం కలిపితే ఎంత? 7. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8th ప్లేస్ వచ్చేటప్పటికి 8 అనేది డైరెక్ట్గా మూల పెడితే చాలు, 8th ప్లేస్ అనమాట ఇది. నెక్స్ట్ 9th ప్లేస్, 9th అనేది దానికి ప్లేస్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? 8 దాంట్లో పెట్టి ఒకటి, ఇంకోటి ఏమో 1th ప్లేస్లో పెడతాం. అప్పుడు 8 1 ఎంత? 9 కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు 10 అనే దానికి ప్లేస్ లేదు కాబట్టి ఫస్ట్ 8లో పెట్టి నెక్స్ట్ వచ్చేటప్పటికి 10 + 2 10 కాబట్టి 2nd ప్లేస్లో ఒక 1 పెడతాం. 10 + 2 10, 10 + 2 10 నాట్ 8 + 2 10, సారీ 8 + 2 10. ఇది 2th ప్లేస్, ఇది 8th ప్లేస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు 11 అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఒక దాన్ని 8th ప్లేస్లో పెట్టేస్తాం. 8కి ఎంత కలిపితే మనకు 11 వస్తుంది? 3 కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం? 2nd ప్లేస్లో ఆర్డర్ పెట్టేస్తాం, 1st ప్లేస్లో ఆర్డర్ పెట్టేస్తాం. అప్పుడు మొత్తం ఎంత? 2 + 1 3, అది ఒక 8, మొత్తం 11. నెక్స్ట్ అలాగే 12 కూడా మనం ఇలా చేస్తాం అనమాట. ఫస్ట్ 8th ప్లేస్లో పెడతాం, 2nd 4th ప్లేస్లో పెడతాం. అప్పుడు 8 + 4 12. 13 అయితే మనం ఏం చేస్తాం? ఫస్ట్ 13 కావాలంటే మనకి 8 5 కలిపితే 13 అవుతుంది కాబట్టి 8th ప్లేస్లో అయితే ఫిల్ చేస్తే 1. నెక్స్ట్ వచ్చేటప్పుడు 4th ప్లేస్లో ఫిల్ చేసే 1. అప్పుడు 8 4 ఎంత? మొత్తం 12. ఇంకో 1 కావాలి. ఆ 1 మనం 1th ప్లేస్లో పెట్టాం. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి 14 కావాలి. 14 కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 8th ప్లేస్లో పెట్టేసాం. 8th ప్లేస్లో పెట్టినాక నాకు ఇంకా 6 కావాలి. 6 వస్తేనే అప్పుడు 14 అయ్యింది. 8 + 6 14 కాబట్టి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం చేస్తాం? 4th ప్లేస్లో పెట్టాను. 4th ప్లేస్లో పెడితే 8 + 4 12. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో 2 కావాలి. 2 వస్తే చాలు. ఆ 2 ప్లేస్లో పెట్టే 1 అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే 0 సరిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు 15 కావాలి. 15 కావాలంటే 8th ప్లేస్లో పెట్టాను. 8th ప్లేస్లో పెట్టాక కూడా నాకు 4th ప్లేస్లో పెట్టాను. నెక్స్ట్ అప్పుడు ఏమైంది? 8 4 12 అయినాయి. ఇంకా 3 కావాలి. 3 కావాలంటే 2 ప్లేస్లో ఆర్డర్ పెట్టు, 1th ప్లేస్లో ఆర్డర్ పెట్టు. 2 1 ఎంత? 3. టోటల్ మొత్తం కలిపితే ఎంత? 15. ఇలాగ మనం ఈ డెసిమల్లో ఉన్నది చెప్పి బైనరీని ఇలా రిప్రజెంట్ చేస్తాం, డెసిమల్లో ఉన్న నెంబర్స్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు బైనరీ లాజిక్ అంటే ఏంటో చూద్దాం. ఈ వీడియోలోనే నీకు బైనరీ లాజిక్ అంటే ఏంటో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఉంది, ఇది బైనరీ లాజిక్. ఈ బైనరీ లాజిక్ డీల్స్ విత్ ది వేరియబుల్స్ దట్ టేకెన్ టు ఆన్ 2 డిస్క్రీట్ వాల్యూస్ అనమాట. ఏమేమి ఆ డిస్క్రీట్ వాల్యూస్? 0 and 1. అండ్ విత్ ఆపరేషన్స్ దట్ అస్యూమ్ లాజికల్ మీనింగ్. బైనరీ లాజికల్ కన్సిస్టింగ్ ఆఫ్ బైనరీ వేరియబుల్స్ అండ్ ఏ సెట్ ఆఫ్ లాజికల్ ఆపరేషన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేటప్పటికి ఎండ్ అనమాట. మనకి సెమీ కండక్టర్స్లో అయితే బాగా వస్తాయి. ఇంటర్మీడియట్లో వచ్చింది కదా మనకి, BEEE వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది ఇది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది X,
ఇది వై. మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇది ఎక్స్ డాట్ వై. మనం ఇలా ఎక్స్ డాట్ వై అని చదవకూడదు, ఎక్స్ అండ్ వై అంటాం. ఈ డాట్ని మనం ఏం రిప్రజెంట్ చేస్తాం? ఎండగా రిప్రజెంట్ చేస్తాం. ఎండనే డాట్గా రిప్రజెంట్ చేస్తాం. అదనమాట. దానికి ఒక డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఇది ఎండ ఇదనమాట, ఎక్స్ డాట్ వై. మనం మామూలుగా డాట్ అంటున్నాం కానీ నాకు అలవాటు అయిపోయి, కాకపోతే ఎక్స్ అండ్ వై అంటాం దాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎక్స్ అండ్ వైలో ఈ ఎండ గేట్లో మనం ఏం చేయాలంటే 2 ఇన్పుట్స్లు ట్రూ ఉంటేనే అవుట్పుట్ అనేది మనకు ట్రూ వస్తుంది. అంటే 2 ఇన్పుట్లు 1 ఉంటేనే అవుట్పుట్ అనేది మనకు 1 వస్తుంది. చూడండి, ఫస్ట్ 0 ఉంది ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్ కూడా 0నే ఉంది, అవుట్పుట్ 0. ఫస్ట్ 1 ఉంది, సెకండ్ ఇన్పుట్ కూడా 0, సెకండ్ ఇన్పుట్ 0 ఉంది, అవుట్పుట్ 0. ఫస్ట్ 0 ఉంది, సెకండ్ ఇన్పుట్ 1 ఉంది, అయినా 0నే. ఇప్పుడు 2 ఇన్పుట్లు 1 ఉంది, అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ 1 వస్తుంది. ఇప్పుడు ఆర్ గేట్. ఈ ఆర్ గేట్లో ఒక స్పెషాలిటీ వచ్చేటప్పటికి, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్ ఉంది, అక్కడ ఎక్స్ వై ఉన్నాయి కదా, ఇక్కడ దీంట్లో 0 ఉంది, దీంట్లో 0 ఉంది. మనకు వచ్చేటప్పటికి అవుట్పుట్ ఏంటి? 0నే. అలా కాకుండా ఇందులో ఒక 1 ఉన్న ఆర్ అంటే ఏంటి? లేదా అంటే ఎయిదర్ ఇది కానీ లేదా అది కానీ, ఎయిదర్ దీంట్లో అన్న 1 ఉండాలి లేదా దీంట్లో అన్న 1 ఉండాలి. అలాగా ఒక దాంట్లో ఉన్నా కానీ అది అవుట్పుట్ అనేది మనకు 1 ఇస్తుంది. చూడండి, ఇక్కడ 1 0 ఎంత మనకి అవుట్పుట్ అనేది 1. ఇక్కడ 0 1, మనకు అవుట్పుట్ అనేది ఏంటిది ఎంత? 1. ఇక్కడ 1 1, అవుట్పుట్ అనేది 1. ఇదనమాట ఆర్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి. ఆర్ గేట్ డయాగ్రామ్ అంటాం దాన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాట్ గేట్. ఈ నాట్ గేట్లో ఎక్స్ లేదా ఎక్స్ డాష్ లేదా ఎక్స్ బార్ అంటుంది దీన్ని. ఇప్పుడు 0 ఉందనుకోండి ఎక్స్, మనకి ఇది ఆపోజిట్ 1 రావాలి. ఇప్పుడు 1 ఉందనుకోండి 0. ఇది చాలా ఈజీ అన్నమాట. అది ఉంటే ఇది, ఇది ఉంటే అది. మనకి కొన్ని ప్రీవేకీస్ కూడా అడుగుతారన్నమాట. గేట్లు అడిగిందే ఇది. హౌ మెనీ వేస్ వీ కెన్ రిప్రజెంట్ ది నెగిటివ్ నెంబర్స్? ద నెగిటివ్ నెంబర్స్ ఇన్ 3 ways: సైన్ మ్యాగ్నిట్యూడ్, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్. ఇలా గేట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట వీటి మీద. ఇంకా చాలా ఉన్నాయి.